ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరము మనకు వినిపిస్తూ ఉన్నాడు. కనుక మన పడకల యొద్ద నుంచి లేచి ఈ దినచర్యను ప్రభుతో ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం. తద్వారా ఆయన మనకు గొప్ప విడుదలను, శాంతి, సమాధానము, నెమ్మదిని, సంతోషమును మన జీవితాల్లో అనుగ్రహించే దేవుడు. గొప్ప ఆశీర్వాదముతో మన జీవితాలను, మన కుటుంబాలను ఆయన నింపే దేవుడు. ఈ ఉదయకాలము ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కు పరిశుద్ధ గ్రంథములో నుంచి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు. అవును, 33.5 సంవత్సరముల ఆయన జీవిత అనుభవము, ఆయన ఏ విధంగా ప్రార్థించాడు, ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా మాట్లాడినాడు, ఏ విధంగా క్షమించినాడు, ఏ విధంగా ప్రేమించినాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ రోజున నీవు ఎవరికి అప్పగించుకుంటూ ఉన్నావు? నిన్ను శ్రమ పెట్టిన అనుభవంలో చదువుకున్నాం కదా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్చు దేవునికి. అవును, ఆయన బెదిరించలేదు. ఆయన ఎంతో శక్తి కలిగిన దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత. అవును ప్రియ దేవుని బిడ్డలారా, శక్తి కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, ఉన్నతుడు, మహిమ కలిగిన రాజు, పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు. అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు బెదిరించలేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి గాయపరచబడినప్పటికీ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ రోజున మనము కూడా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మనలను మనము అప్పగించుకునే వారంగా, దేవునికి లోబడే వారంగా, దేవునికి విడిచిపెట్టే వారంగా. అవును, మనము వ్యాజ్యమాడుట మన వంతు కాదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులు వ్యాజ్యమాడుతారు. అవును, మరి దేవుని ఎరుగని వారు మరి కొట్లాట్లకు, అవును దూషణలకు ప్రతిదూషణలు, కీడుకు ప్రతి కీడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడలుగా ప్రభు మనకి మాదిరి ఉంచుతూ ఉన్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. ఈ రోజున నీవు న్యాయము చేయమని మరి అవును ఎంతో మంది అధికారులను ఆశ్రయిస్తున్నావా? మరి చూడండి, వారు న్యాయముగా తీర్పు తీర్చరు ప్రియ దేవుని బిడ్డలారా. అవును, మరి ఎటువైపు అయితే వారికి అవకాశం, అవును ఎంతో మంది డబ్బుతో మనుషులను కొనివేస్తూ ఉంటారు. డబ్బు ఎవరైతే ఎక్కువగా వారికి ఇస్తారో, ఎవరైతే వారికి అనుకూలంగా ఉంటారో, మరి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ని బట్టి వాళ్ళు న్యాయం తీరుస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. న్యాయానికి ఈ లోకములో చోటు లేదు. అన్యాయమును న్యాయంగా మార్చే ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాము. అవును, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అవును మరి చూడండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే అప్పగించుకున్నాడు. ఈ రోజున నీవు కూడా దూషింపబడుతూ ఉన్నావా? బదులు దూషింపనవసరం లేదు ప్రియ దేవుని బిడ్డ. అలానే శ్రమ పెట్టబడుతూ ఉన్నావా? అవును, పర్వాలేదు. మనము ఎవరిని కూడా బెదిరించే వారంగా, కోపగించుకునే వారంగా, అవును మరి ప్రతిదూషణ చేసే వారంగా ఉండకుండా న్యాయముగా తీర్పు తీర్చు దేవుని ఎదుట మనలను మనం కనుపరుచుకుందాం. మన దేవుని ఎదుట ప్రభుకి మనము విడిచిపెడదాం. ఆయన అంటున్నాడు,
పగ తీర్చుట నా వంతు అంటూ ఉన్నాడు. ఆయనకు విడిచిపెట్టాలి. ఆయన న్యాయాధిపతి. తీర్పు తీర్చు మనుషుడా, నీకు నీవే తీర్పు తీర్చుకో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. అందుకే మనము ఎవరిని కూడా జడ్జిమెంట్ చేయకూడదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు సమర్పించుకున్నాడు. ఆయనను దూషించారు, అవమానించారు, హేళన చేశారు. అవును, అయినప్పటికీ కూడా ఆయన బదులు దూషింపలేదు. ఈ రోజున ఆయన బిడలంగా, ఆయన పోలికగా మరి మనము ఏర్పరచబడిన జనాంగముగా ఉన్న మన అనుభవం ఏమిటి? దూషించబడిన అనుభవంలో బదులు దూషిస్తూ ఉన్నావా? నిన్ను శ్రమ పెట్టినప్పుడు నీవు మరి అధికంగా శ్రమ పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నావా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటూ ఉన్నావా? ఒక్కసారి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన అంతరంగాన్ని, మన నిజ స్థితిని, మన ఆధ్యాత్మిక స్థితిని స్వపరిశీలన చేసుకొని, సరి చేసుకొని, అవును ప్రభువా, నీవే పరిశుద్ధుడు అయిన నీవే, పాపము లేని నీవే ఇంత తగ్గించుకున్నప్పుడు ఒక పాపిని, అవును ప్రభువా తండ్రి, నా కొరకు నీవు కలువరి సిలువలో మరణించిన దేవుడు. నేను చేసిన పాపములకు నీవు దూషణకు గురయ్యావు, నీవు శ్రమకు గురయ్యావు. అవును, నీవు మరణానికి గురయ్యావు. అవును ప్రభువా, నీవే దూషించబడక బదులు దూషింపక ఉన్నప్పుడు నేను ఇంకెంత ఒదిగిపోవాలి, నేను ఇంకెంత తగ్గిపోవాలి, నేను ఇంకెంత లోబడాలి అని దేవుని ఎదుట సరి చేసుకుందాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలము నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయనా, దూషింపబడియు బదులు దూషింపకయు, శ్రమ పెట్టబడియు బెదిరింపకయు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నీవు సమర్పించుకున్నావు. పరలోకమందున్న మా తండ్రి, నీవు చేసినట్లే, నీవు మాట్లాడినట్లే, నీవు ప్రవర్తించినట్లే మా అంతరంగంలో, మా ఆలోచనల్లో, మా పనుల్లో, మా ప్రవర్తనలో ప్రభువా నీకు మాదిరిగా మేము ఉండాలి ప్రభువా. కేవలం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికే కాదు గాని ప్రతి విషయంలో కూడా నాయనా మరి కీడును సహించేవారంగా, శ్రమను సహించేవారంగా, దూషణలకు ప్రతి దూషణలు చేయకుండా ఈ లోకములో నీ కొరకు నాయనా ఒక వెలుగుగా, ఒక శక్తివంతమైన ఆయుధంగా, ఒక పరిశుద్ధ పాత్రగా నీ మహిమ కొరకు నిలబడాలి ప్రభువా. తీర్పు తీర్చు దేవునికి, న్యాయముగా తీర్పు తీర్చే దేవుడో నాయన. ఈ లోకము అన్యాయమును న్యాయంగా మార్చే లోకము తండ్రి. నీ వైపు చూసే బిడలంగా, నీ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో, ఏ అనుభవంలో దూషించబడుతూ ఉన్నారో, ఏ అనుభవంలో గాయపరచబడుతూ ఉన్నారో నీ ప్రియ బిడ్డలు నువ్వు చూస్తున్నావు. వారిని మీరు దృష్టించే దేవుడు అయ్యా. వారి శ్రమను చూస్తున్న దేవుడు, వారి దుఃఖమును చూస్తున్న దేవుడు, వారి కన్నీటిని చూస్తున్న దేవుడు. ఈ ఉదయకాలం నీ బిడ్డల కన్నీటిని తుడిచే దేవుడవు నీవే, ఆదరించే దేవుడవు నీవే, ప్రేమించే దేవుడవు నీవే, న్యాయము తీర్చే దేవుడవు నీవే, నీ బిడ్డల పక్షాన వ్యాజ్యమాడే దేవుడవు నీవే, విజయం ఇచ్చే దేవుడవు నీవే. ప్రభువా, ఈ మాటలకు విధేయత చూపి నిన్ను స్తుతించే బిడ్డలుగా మీరు ఆశీర్వదించండి. వారికి కలిగిన పరిస్థితుల నుంచి, వారికి కలిగిన భారభరితమైన అనుభవాలను నుంచి ప్రభువా, అనారోగ్య పరిస్థితుల నుంచి తండ్రి, ఏ బాధాకరమైన అనుభవంలో ఉన్నప్పటికీ వాటన్నిటినీ నువ్వు విడిపించగలవు. అది ఏ సమస్య అయినా నీ సన్నిధిలో పరిష్కారం ఉన్నది, నీ సన్నిధిలో విడుదల ఉన్నది. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి, దీవించి, విస్తరింప చేయమని, దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.